ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లిస్వామి రెడ్డి అభినందనీయులని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్నబాబు పేర్కొన్నారు. మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లిస్వామి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవంలో వెంకన్నబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 166వ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్నబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిరాటంకంగా హోమియో వైద్యాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దంపతులను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. శిబిరంలో రాజమహేంద్రవరానికి చెందిన అల్లు రామలింగయ్య హోమియో వైద్యులు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 28వ వార్షికోత్సవానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి బుల్లిస్వామి రెడ్డి గారికి, వారి బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఎప్పటి మాదిరిగానే 166వ ఉచిత హోమియో మెడికల్ క్యాంపును ఈరోజు మాతో ప్రారంభింపజేయటం చాలా సంతోషం. మరి 166 నెలలుగా, అంటే సుమారుగా 15 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి నిర్విరామంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా హోమియో క్యాంపులను సొంత గ్రామంలో రాజమండ్రి అల్లు రామలింగయ్య కాలేజీ వారిని రప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో ఈరోజు 166వ మెడికల్ క్యాంపును నిర్వహించడం చాలా సంతోషకరం. మరి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు ఈ 166వ మెడికల్ క్యాంపును కూడా నిర్విరామంగా తదుపరి భావితరాలకు కూడా ఉపయోగపడేలాగా చేయాలని చెప్పేసి బుల్లిస్వామి రెడ్డి గారినే కాకుండా వారి అబ్బాయి లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.